హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఇంకా ఇదైతే స్టార్టింగ్ రోజు, ఇంకా ముందు రోజు వీడియో అయితే ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే చేశానండి. అంటే ముందు రోజు నేను ఏమేమి పనులు ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఏంటి అన్నది, ఇంకా నెక్స్ట్ డే పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్కి ఈవినింగ్కి కలిపి ఇంకొకేసారి అయితే వంట అయితే చేస్తానండి. ఇంకా ఆ రోజు నుంచి అయితే పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంక మార్నింగ్ అయితే క్యారేజ్ అయితే చేయలేదన్నమాట. కొంచెం అంటే మార్నింగే ఇంకా మనకి ఇంట్లో మాసిపోయిన బట్టలు, దుప్పట్లు, బెడ్షీట్లు, ఇంకా కటిన్స్ అవన్నీ కూడా మొత్తంగా ఉతికేసి ఇంకా ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వంట కూడా మార్నింగ్కి ఈవినింగ్కి సరిపడా ఇంకా మధ్యలో అంటే 12-11:30 ఆ టైంకి అయితే వంట అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ టైంకి తినేసి ఇంకా రైసు, ఇంకా కర్రీ, ఇంకా అన్నీ కూడా దేనికది సెపరేట్ అయితే చేసేసుకుని, ఇంకా అంటే మళ్ళీ గుమ్మాలు అవన్నీ కూడా మాపు అయితే పెట్టుకునే పని ఉంటుంది కదా, అలాగని చెప్పి ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్కి ఈవినింగ్కి సరిపడా ఇంకా వంట అన్నది అయితే చేస్తాను అనమాట. ఇంకా లంచ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే అదే తలస్నానం అయితే చేసి ఇంకా దేవుడి రూమ్ కూడా ఒకసారి అయితే అలా క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట. అంటే మనకి ఏమన్నా సామాన్లు కావాల్సి ఉంటే ఇంకా అవి తెచ్చుకోవడానికి, ఇంక ఇక్కడైతే దేవుడి సామాన్లు అవన్నీ తోమడానికి ఇంకా మాపు అయితే పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. చేసుకుని అప్పుడు ఆ తర్వాత అయితే మాపు అయితే పెట్టాను. ఇంకా బట్టలు అవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఉతికేసుకున్నాం కదండి, ఇంకా అవన్నీ కూడా తీసేసి అదే ఆరబెట్టేసిన తర్వాత ఇంకా ఈ పని అన్నది అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడైతే సామాన్లు తోమడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక దీని తర్వాత మాపు అయితే పెట్టేశాను. ఇంకా గుమ్మాలు అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుని మాపు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే దేవుడి రూమ్కి అయితే గడపలకైతే ముగ్గు అయితే వేస్తానండి. అంటే దేవుడి రూమ్ అయితే మాపు అయితే పెట్టలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ పెడదామని చెప్పి. ఇంక ఇక్కడైతే మేడ మీద బట్టలు తీయడానికి వెళ్తే మా అమ్మాయి ఇంకా సరౌండింగ్ అదంతా కూడా వీడియో అయితే షూట్ చేసిందండి. చూసారు కదా, మా ఇంటి చుట్టూరు కూడా ఎంత గ్రీనరీగా ఉంటుంది, చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంక అదంతా చూసేసరికి ఇంక ఈ కొండలు, ఈ చెట్లు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి అయితే మాత్రం. ఇంకా బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి మడతలు వేసేసి ఇంకా అవి కూడా సర్దేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మాపు పెట్టడానికి అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా అందులో కొంచెం కళ్ళుప్పు, కొంచెం పసుపు అయితే వేసి ఇంకా మాపు అయితే పెడతాను. ఇంకా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే కొట్టేసానండి. ఇంక ఇక్కడైతే మాపు అయితే పెట్టేస్తున్నాను. మాపు అయితే ఇంకా బెడ్రూము, కిచెను, హాలు ఇంతవరకు అయితే మాపు అయితే పెట్టాను అనమాట. ఇంకా మిగతాది అంటే దేవుడి రూము నీట్గా తుడిచేసి ఇంకా సామాన్లు అవన్నీ కూడా చూసుకుని ఏమి ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకుని ఇంకా అవైతే దేవుడి రూమ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మాపు అయితే మార్నింగ్ పెట్టుకుంటే మార్నింగ్కి మళ్ళీ ఈవినింగ్ కూడా సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా మార్నింగే లేచి ఇంకా తలస్నానం అదంతా కంప్లీట్ అయితే చేసుకున్న తర్వాత అప్పుడు దేవుడి రూమ్ అయితే మాపు అయితే పెట్టాను. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అంటే మార్నింగ్ అంటే నేను 4 అలా లేచాను అనమాట. 4కి అలా ఇంకా లోపల కొంచెం పని అదంతా కూడా చూసుకున్న తర్వాత అంటే బయటకు వచ్చి వాకిలు అది ఊడ్చేసి కళ్ళపది జల్లేసిన తర్వాత అప్పుడు స్నానానికి అయితే వెళ్ళాను. ఇంకా స్నానం అదంతా కూడా చేసుకుని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నానండి. అంటే కొంచెం తెల్లవారుతూ ఉంది కదా అని చెప్పి ఇంక ముగ్గు అయితే పెట్టేసి మళ్ళీ మనం ఇంకా లోపల ఎంత పని ఉన్నా కానీ తైతీగా చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ ముగ్గు పెట్టడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయాక అప్పుడైతే దేవుడి రూమ్లో మాపు అయితే పెట్టాను తుడిచేసి. ఇంకా కొంచెం వీడియో లెంత్ అయితే ఉంటుందండి, ఒగ్గు తెచ్చుకున్న వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి దేవి నవరాత్రులు ఇంట్లో చేసుకోవడం అయితే నాకు ఫస్ట్ టైం అండి. ఎందుకంటే నేను మొక్కుకున్నాను అనమాట. అంటే లాస్ట్ ఇయర్ దేవి నవరాత్రుల టైంలో అయితే మాకు స్లాబ్ అయితే అయిందనమాట ఇంటికి. ఇంకా అప్పుడు ఆ టైంలో అనుకున్నాను తల్లి మళ్ళీ వచ్చే నవరాత్రులకల్లా మా ఇంట్లోకి వెళ్ళిపోతే నేను దేవి నవరాత్రులు అయితే చేసుకుంటానని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంక మన సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు
ఏ పని అయినా కానీ అవ్వకుండా ఉండదు కదండి. ఇంకా అప్పుడైతే అనుకున్నాను అనమాట, ఇంక ఈ ఇయర్ అయితే మా ఇంట్లోకి మేము వచ్చేసాం కాబట్టి ఇంకా ఖచ్చితంగా నవరాత్రులు అయితే చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా నేనైతే నాకు ఎలా వీలుగా ఉంటే అలానే చేసుకుంటున్నాను అనమాట. కాకపోతే నేనైతే అవతారాలు, అలంకరణలు, ఇంకా నైవేద్యాలు, ఏ రకాల పూలు పెట్టాలి, ఏ రకాల చీర కట్టాలి, ఇంక ఇదైతే చూసుకున్నాను తప్ప కానీ మిగతాది అయితే మాత్రం ఇంక అంతా నా సొంతంగా నేనైతే చేసుకుంటున్నానండి. ఇంకా పూజ అదంతా కూడానా. ఇంక ఇదైతే ఫస్ట్ ముగ్గు పెట్టడానికి ముందైతే క్లిప్పింగ్ అయితే రావాలండి, కాకపోతే అది ఫస్ట్ వస్తుందన్నమాట. ఇంకా ఇదైతే హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఇంకా మొహానికి అయితే పసుపు రాసి బొట్టు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి ముగ్గు అయితే పెట్టాను. ఇంకా దాని తర్వాత ఇది రావాలి, దీని తర్వాత అది రావాలి, కాకపోతే ఇంకా అది ఆ క్లిప్ ముందు అయితే వచ్చిందండి. ఇంకా మనం ఇలాంటి పూజల టైంలో అయితే ఖచ్చితంగా కాళ్ళకి, మొహానికి ఇంకా పసుపు రాసుకునేసరికి అయితే ఆ నిండుతనమే వేరు కదండి. నీట్గా మొహానికి పసుపు రాసుకుని అలా చిన్న కుంకుమ బొట్టు పెట్టుకున్నామంటే నిజంగా ఆ కళే వేరుగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే బయట ముగ్గు పెట్టడం అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కదండి. ఇంక ఇక్కడైతే దేవుడి రూమ్లో సామాన్లు అవన్నీ కూడా తెచ్చుకున్న సామాన్లు అవన్నీ కూడా సర్దీసుకున్న తర్వాత తుడిచేసి ఇక్కడ మాపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు అయితే ఫస్ట్ రోజు అమ్మవారి అలంకరణ అయితే బాలా త్రిపుర సుందరి అని. ఇంకా ఆ రోజు అయితే అమ్మవారికి అయితే లైట్ గులాబీ కలర్ చీర అనమాట. ఇంకా నేనైతే ఇది కట్టుకున్నాను, ఇంకా పట్టు చీర అనమాట, కొత్తగా ఉంది కదా అని చెప్పి ఇదైతే కట్టేసుకుని ఇంకా అమ్మవారికి పూజ అయితే ఇంకా ఆ రోజు నైవేద్యం అయితే బెల్లం పరమాన్నం అండి. ఇంకంటే నేను చూసి యూట్యూబ్లో అన్నీ కాదండి, నాకు సెట్ అయ్యాయి ఏవైతే ఉన్నాయో అవైతే తీసుకుని ఇంకా వీడియో ప్రకారంగా అయితే చేసుకుంటున్నాను. అంటే వీడియో ప్రకారంగా మొత్తం పూజ కాదండి, నైవేద్యం, ఇంకా అలంకరణ, ఇంకా పువ్వులు, ఈ శారీ ఏ కలర్ అలాంటివి చూసుకుని అది చేసుకోగలను అని నాకు అనిపిస్తే ఇంకా అదైతే ఫాలో అయ్యాను అనమాట. ఇంకా మనం ఎలా చేసినా కానివ్వండి శక్తి కొలదే కదా చేసుకోవాలి, ఇంకా శక్తి కొలది భక్తి అంటారు కదా. ఇంకా అలా అయితే నాకు తోచినట్టుగా, అంటే నాకు ఏ విధంగా ఇంకా నాకు ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించదో ఆ విధంగా అయితే చేసుకుంటున్నానండి. ఎక్కువ హడావిడి అయితే ఏమీ ఉండదు. కాకపోతే నాకు పూజ చేసుకున్నానంటే ఖచ్చితంగా పూలు అనేవి ఎక్కువగా ఉండాలి. ఇంకా చాలా వీడియోల్లో అయితే చెప్పాను మీకు, పూలు అన్నవి ఎక్కువ పెట్టుకుంటే నాకు చాలా నిండుగా కలగా మనసుకి అయితే ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఖచ్చితంగా పువ్వులు ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ నేనైతే సెంటర్ నుంచి అయితే తెప్పించుకుంటానండి. ఇంక ఇక్కడైతే ముందు రోజు తెచ్చుకున్న పూలు అవన్నీ కూడా ఇక్కడైతే ఒక బుట్టలోకి అయితే పెట్టేసుకుంటున్నాను, నాకు సరిపడినవిని. ఇంకా మిగతావి అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే రైస్ అన్నది స్టవ్ పైన అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే బెల్లం వేయడానికి అని చెప్పి బెల్లం అయితే కోరుతున్నాను. ఇంక ఇక్కడైతే చాకుతో కోరేద్దాం కదా అని అయితే అనుకున్నానండి, కాకపోతే ఇంకా బెల్లం చాలా గట్టిగా ఉండేసరికి అయితే ఇంకా ఇలా ఈ గొంటిచ్చుకుని అయితే కొడుతున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అమ్మవారికి అయితే బెల్లం పరమాన్నం నైవేద్యం అండి. ఇంకా చలిమిడి, వడపప్పు, పానకం, మెయిన్గా అమ్మవారికి అయితే పానకం, చలిమిడి, వడపప్పు ఈ 3 పెడితే సరిపోతాయంటండి. ఇంక ఈ నైవేద్యాలు ఇవన్నది కొంచెం అంటే చేయగలము అంటే చేసుకోవచ్చు, లేదంటే ఇంకా పానకం, చలిమిడి, వడపప్పు ఈ వంగ కూడా పెట్టినా సరిపోతుందంటండి. ఇంకా అమ్మవారు దేవి నవరాత్రులు చేయడం అయితే మాత్రం ఇంకా అంత ఈజీ అయితే కాదండి. మనం చేద్దాం అనుకున్నంత ఇదిగా అయితే ఏమి ఉండదు. అంటే మనం కొత్తగా చేయడం వల్ల నాకు అలా అనిపిస్తుందో మరేమో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ రోజు కొంచెం టెన్షన్ అనిపించింది. కానీ ఫస్ట్ రోజు చూసి రెండో రోజు కొంచెం పర్వాలేదు అని అనిపించకుండా ప్రతిరోజు కూడా టెన్షన్గా ఉంటుంది అనమాట పూజ అయ్యేంత వరకును. ఇంక స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏంటో తెలియదు, కానీ అదొక రకం ఫీలింగ్ అనమాట. నిజంగా అది ఆ పూజ చేస్తూ అది అనుభవించిన వాళ్ళకి అయితేనే తెలుస్తుందండి. నాకైతే అనిపిస్తుంది అనమాట, నా పర్సనల్ ఫీలింగ్ అయితే నేను చెప్తున్నాను. నిజంగా పూజ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా మనసు అంతా ఇంకా ఏదో ఫీలింగ్ అనమాట. ఇంకా అదైతే మాటల్లో కూడా చెప్పలేము, అలా అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకా నేనైతే ఇంక దేవీ నవరాత్రులు అయితే మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా
చేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగినాయండి ఇప్పటి వరకు కూడా. ఇంక ఈ 4 రోజులు అయితే కాకపోతే నేను వీడియో పెట్టడం కొంచెం లేట్ అయితే అయింది. ఎందుకంటే నేను కొంచెం ఊరెళ్ళే పని ఉండడం వల్ల వీడియో అయితే పెట్టలేకపోయానండి. ఇంకంటే షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ ఫుల్ వీడియో అయితే పెట్టడానికి టైం అయితే సెట్ అవ్వలేదు. ఇంక నాది ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం అయిందండి. ఇంక దానివల్ల వీడియో అయితే పెట్టలేకపోతున్నాను. ఇంక అందుకని చెప్పి ఇంక ఈరోజు ఖచ్చితంగా వీడియో అయితే పెడదామని చెప్పి ఈరోజు అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే అన్నీ కూడా రెడీ అయితే చేసుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ రోజు ఒక్కరోజే నైవేద్యం ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది అయితే చూపించుకున్నాను. ఇంకా తర్వాత అయితే నైవేద్యాలు చేయడం అదంతా కూడా చూపించలేదండి. ఎందుకంటే నేను చాలా కొంచెం మోతాదులో అయితే చేసుకుంటున్నాను. జస్ట్ అమ్మవారికి పెట్టే బౌల్లోకి ఎంత అయితే పడుతుందో ఇంక అంతే చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువగా అయితే చేసుకోవట్లేదు. ఇంక అదైనా చూపించవచ్చు. కాకపోతే నాకు పూజ దగ్గర టైం ఎక్కువ పడుతుందని చెప్పి వీడియో ఇంక వంట దగ్గర చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా చేసే ప్రాసెస్ అదంతా కూడా చూపించలేదు. ఇంకా పూజకి సంబంధించింది అంతవరకు అయితే నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పి ఇంకా నా మెమరీ కోసం ఇంకా అంతవరకు అయితే నేనైతే షూట్ చేస్తున్నానండి. ఇంకా వంట అదంతా కూడా అయితే ఏ వీడియోలోనే పెట్టలేదు. పూజ నాకు చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా అంటే బెల్లం పరమాన్నం పులిహోర ఇవన్నీ కూడా చూపించవచ్చు. కాకపోతే ఇంకా అవన్నీ కూడా ఎప్పుడు చేసే ప్రాసెస్సే కదా అలాగని చెప్పి ఇంక నేనైతే ఇంకా అది ఎందుకులే అన్నట్టుగా ఇంకా పూజ ఒక్కటే అయితే వీడియో అయితే తీసుకుని వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే పరమాన్నం ఫస్ట్ అయితే నేను రైస్ పెట్టేసి దానిలో బెల్లం అవి వేసేసి అదంతా కరిగిన తర్వాత అప్పుడు నేను పాలు అయితే వేస్తానండి. ఇలా చేసామంటే మనం ఫస్ట్ ఉడికిపోయిన తర్వాత మనం ఏ కన్సిస్టెన్సీలో తీసామో ఇంకా మళ్ళీ మనం ఈవినింగ్ అయ్యేంతవరకు కూడా సేమ్ ఇంకా అలానే ఉంటుంది అనమాట. ఇంక అందుకని చెప్పి నేను ఈ విధంగానే చేస్తాను. ఇదైతే మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట. ఇంకా పరమాన్నం కూడా కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం యాలకుల పొడి అయితే వేసేసుకుని ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. ఇంకా నైవేద్యాలు చేయడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే అవన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే పూజ రూమ్ అదంతా కూడా సర్దుకుందాం కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. మామూలుగానే నాకు ఎక్కువ టైం అయితే పడుతుంది పూజ రూమ్ సర్దుకోవడానికి. ఇంకా ఎలాంటి పూజల టైంలో అయితే ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా అందుకే కొంచెం పెందరాడ అయితే లేచాను అనమాట. ఇంకా పళ్ళన్నీ కూడా మనం అనుకున్న టైం కంప్లీట్ అవ్వాలంటే మనం అనుకున్న టైం కన్నా ముందు లేస్తేనే కదండి మనం అనుకున్న టైంకి అయితే పళ్ళు అయితే కంప్లీట్ అవుతాయి. ఇంక ఇక్కడైతే ఇంకా పూజ సామాన్లు ఇంకా పటాలకి అన్నిటికి కూడా బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకుని ఇంకా పూలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ రోజు అయితే కొంచెం టెన్షన్గా అనిపించింది అనమాట. ఇంకా అంటే ఏదో అక్కడ ఏదో తక్కువైంది అన్నట్టుగా అనిపించింది నాకు. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్కి అయితే వెలిగిందనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ అమ్మవారికి వేపకొమ్మలో పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అప్పుడైతే ఆ రోజు ఈవినింగ్ అయితే తెచ్చి పెట్టాను అనమాట. అప్పుడైతే చూడాలండి ఇంకా నిండుగా కలగా చాలా బాగా అనిపించింది. ఇంకా వేపకొమ్మలు అయితే పెట్టిన తర్వాత అంటే అమ్మవారికి ఇంకా ఆ 9 రోజులు కూడా కుంకుమ పూజ అయితే జరుగుతుంది కదండి. దానివల్ల అమ్మవారికి అయితే ఇంకా సెగలు వచ్చినట్టు అయితే ఉంటుందంటండి. ఇంకా అందుకని చెప్పి వేపకొమ్మలో అమ్మవారి దగ్గర పెడితే చలువు చేస్తుందంట. ఇంకా అందుకని చెప్పి కంపల్సరిగా దుర్గమ్మ తల్లి దగ్గర అయితే వేపకొమ్మలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదండి. ఇంకా దానివల్ల అయితే అమ్మవారికి అయితే చలువు చేస్తుందంట. ఇంకా అందుకైతే వేపకొమ్మలు అయితే పెడతారండి. ఇంక ఇక్కడైతే పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నేను ఇంకా రోజు అయితే బెల్లం పరమాన్నం చలిమిడి వడపప్పు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంక ఇవైతే పెట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే మాత్రం ఇంకా కుంకుమ పూజ అయితే రాగి ప్లేట్లో కాయిన్ అయితే పెట్టానండి. అంటే 2 రూపీస్ కాయిన్. ఇంకా కాయిన్ పెట్టి ఇంకా పసుపు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంకా కాయిన్ అమ్మవారి కింద భావించుకుని ఇంకా కాయిన్కి అయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. అంటే నేను ఇంతకుముందు గుడికి వెళ్తే ఇంకా అక్కడ పంతులు గారు అయితే అలానే చెప్పారనమాట. ఇంకా ఆ అనుభవం అయితే ఉంది కదండి. ఇంకా దాన్ని పెట్టి నేను పూజ అన్నది ఏ విధంగా చేసుకున్నానో నేను పూజ అయితే ఇంకా అదే విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇంకా అంటే అలంకరణలు నైవేద్యాలు ఇవి చూసుకున్నాను తప్ప ఇంకా పూజ అయితే మాత్రం నిజంగా నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో నేను అలానే చేసుకున్నాను అనమాట. హడావిడి గంట ఏమీ లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత
అప్పుడు చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది అనమాట. అంటే అప్పటి వరకు ఎలా జరుగుతుందో పూజ ఏంటి అన్నది అయితే అనిపించింది. ఇంకా అంటే ఇంట్లో చేసుకోవడం కదండి, దానివల్ల అయితే కొంచెం ఏదో ఫీలింగ్ అనమాట. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అక్కడ నేనైతే ఫస్ట్ రోజు కాబట్టి ఒకటే మంత్రం అయితే చదువుకున్నానండి. ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పి ఇంకా ఆ మంత్రం ఒక్కటే ఇంకా నాకు ఎంతసేపు వీలుగా ఉంటే అంతసేపు ఇంకా అదే మంత్రం అయితే చెప్పుకున్నానండి. అంటే మనకి ఆ పూజ దగ్గర ఎంత టైం అయితే కేటాయించగలమో అంత టైంకి ఇంకా ఆ ఒక్క మంత్రము చెప్పుకుని ఆ రోజు పూజ అయితే ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఈవినింగ్ అయితే బాలా త్రిపుర సుందరి అమ్మవారిది అవి ఉంటాయి కదండి, అష్టోత్తరం గంటనా ఇంకా అవి అయితే చదువుకున్నాను అనమాట. ఇంకా అంటే ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, మనము త్వరగా పనులు అయితే తెమిల్చుకుని ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం మంత్రాలు అవి చదువుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ అయితే ఇంకా అమ్మవారిది అష్టోత్తరం అయితే చదువుకున్నాను. అంటే నాకు స్టార్టింగ్లో అండి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది, చదవలేక చదివాను. కాకపోతే స్టార్టింగ్ ఎవరికైనా అలానే ఉంటుంది. ఇదండి ఇంకా ఈరోజు అయితే పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ 9 రోజులు అయితే ఉల్లి వెల్లుల్లి ఇంకా ఇవైతే వాడడం కదండి, ఇంకా అవి లేకుండానే వంట అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ముద్దపప్పు రసం అయితే పెట్టానండి. ఇదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.